వెల్కమ్ టు కోనసీమ కిచెన్. ఈరోజు మీకు నేను పీనట్ బటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను చూడండి. మొదట వేరుశనగ గుళ్ళను మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. మీ దగ్గర నాన్ స్టిక్ పాన్ ఉంటే నాన్ స్టిక్ పాన్ పెట్టుకోండి. ఎందుకంటే వేరుశనగ గుళ్ళు మాడకూడదనమాట. మాడితే పీనట్ బటర్ టేస్టే మారిపోతుంది. అందుకు మాడకుండా సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలి. బాగా కొంచెం ఎక్కువగా ఫ్రై చేయండి. ఇప్పుడు పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. పీనట్ బటర్కి కావలసిన పదార్థాలు: పొట్టు తీసిన పల్లీలు, వేరుశనగ నూనె, చిటికెడు ఉప్పు. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఈ పొట్టు తీసిన పల్లీలను వేసుకోండి. చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఒక చిటికెడు ఉప్పు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మనం వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఇలా మెత్తగా అయిన దాంట్లో 2 టీ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను నేను. క్వాంటిటీని బట్టి వేసుకోండి. ఫస్ట్ 2 టీ స్పూన్లు వేసుకుని తర్వాత గ్రైండ్ చేశాక ఇంకా గట్టిగా ఉంది, మనకి స్మూత్గా రాలేదనుకుంటే ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడు స్మూత్గా వచ్చింది. మనం బయట కొన్న పీనట్ బటర్ కొంచెం తీపి ఉంటుంది, అందుకని 2 చిన్న బెల్లం ముక్కలు వేశాను నేను. తీపి బాగా కావాలనుకున్నవారు ఇంకొంచెం వేసుకోండి. అసలు తీపి వద్దు అనుకున్నవారు బెల్లం వేసుకోకండి, మామూలుగా చేసుకోండి. ఇలాగా పీనట్ బటర్ రెడీ అయ్యింది. బ్రెడ్కి ఈ విధంగా రాసుకుని పిల్లలకి ఇచ్చారనుకోండి, వాళ్ళు ఇష్టంగా తింటారు, హెల్దీ కూడా. వేరుశెనగ గుళ్ళు పిల్లలు తినకపోయినా ఇలా బ్రెడ్కి రాసి చపాతీకి రాసి ఇచ్చారనుకోండి, వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. తీయగా ఉంటే కొంచెం బెల్లం వేశారనుకోండి ఎక్కువగా బాగుంటుంది అనమాట. ఇది సూపర్ టేస్టీగా ఉంటుంది వేరుశెనగ గుళ్ళు. పెద్దవాళ్ళు కూడా తినచ్చు. బెల్లం వేసుకోకుండా ఉట్టిచ్చేసుకుంటే పెద్దవాళ్ళు కూడా తినచ్చు. ఇది మనకి సింపుల్గా చేసుకోవచ్చు. ఈ పీనట్ బటర్ అనేది చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. పెట్టుకుంటే ఒక 10 రోజులు అలా నిల్వ ఉంటుంది అనమాట. 10 రోజులు 20 రోజులు కూడా ఉంటుంది. మీ అందరూ కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.